ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రైట్, ఢిల్లీ సహా 6 రాష్ట్రాల్లోని 58 స్థానాల్లో 6వ విడత పోలింగ్ కొనసాగుతుంది. ప్రముఖులందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? ఎవరెవరు ప్రముఖులు, ముఖ్య నేతలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు? డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? ఎస్ రావణి, 6వ విడత ఎన్నికల్లో భాగంగా ఈరోజు దేశ రాజధానిలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 7 పార్లమెంటు స్థానాలకు ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఉత్తరాదిని పెద్ద ఎత్తున ఎండ తీవ్రత అనేది కనిపిస్తుంది. ఇప్పటికే అంటే సరిగ్గా 10 గంటలకు కూడా 40 డిగ్రీలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ఓటర్లు అసలు పోలింగ్ బూత్లకు రారు అని చెప్పి కూడా భయపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. కానీ పెద్ద ఎత్తున ఏ విధంగానైతే ఏర్పాట్లు చేశారో ఆ ఏర్పాట్లకు అనుగుణంగా షామియాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. దాంతో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి క్యూ లైన్లు చూడొచ్చు. పెద్ద ఎత్తున ఓటర్లు అయితే అంటే మరింత టెంపరేచర్ పెరగకముందే ఇప్పుడే తమ ఓటును వినియోగించుకోవాలనే ఆలోచనతో ఓటర్లందరూ కూడా తమ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే ఏ విధంగానైతే ప్రస్తుతం ఈరోజు జరుగుతున్నటువంటి 8 రాష్ట్రాల్లో ముఖ్యంగా ఢిల్లీలో ఏదైతే అటు దేశంలో ఉన్నటువంటి ముఖ్యులు కూడా ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు. అందులో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం తొలిసారి ఢిల్లీలో ఓటు వేశారని చెప్పుకోవచ్చు. గతంలో తన ఓటు ఒడిశాలో ఉండేది, ఈ మధ్య ఇక్కడికి మార్చుకున్నారు. తన ఓటును ఢిల్లీలో వినియోగించుకున్నారు. ఇక మరోపక్క సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు కూడా ఈరోజు తమ ఓటును వినియోగించుకున్నారు. ఇక మరోపక్క ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు సైతం ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఈస్ట్ ఢిల్లీలో ఉన్నాము మేము. ఈస్ట్ ఢిల్లీలో ఉన్నటువంటి పోలింగ్ బూతుల్లో కూడా పెద్ద ఎత్తున మనకు ఓటింగ్ టర్నౌట్ కనిపిస్తుంది. గత ఏడాదితో చూస్తే ఈసారి అంటే ఏదైతే గతంలో జరిగినటువంటి ఎన్నికలతో చూస్తే గతంలో 60% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈసారి అయితే దానికంటే ఎక్కువగా నమోదు కావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కొంత ఎండ తీవ్రత అనేది మాత్రం ఖచ్చితంగా అది ఇబ్బందికి గురి చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లో మొత్తం 8 బూతులు ఉన్నాయి. 8 బూతుల్లో కూడా పెద్ద ఎత్తున ఓటర్లు క్యూ లైన్లలో నిల్చొని వాళ్ళందరూ కూడా ఓటు వేసేందుకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూనే ఉంది. ఓవరాల్గా కూడా ఏదైతే దేశవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పోలింగ్ ప్రభావం మాత్రం కొంత ఉత్తరాదిన ఈ ఎండ తీవ్రత వల్ల మరి ఎలా ఉంటుందనేది మాత్రం కొంత టెన్షన్ అయితే కనిపిస్తుంది. కానీ పోలింగ్ బూత్లో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక వసతులు అయితే ఖచ్చితంగా అందరినీ ఆకర్షిస్తున్నాయి. అందుకోసమే ఓటర్లు అయితే ఉదయాన్నే త్వరగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని పోలింగ్ బూత్లకు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.